హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ ఓపెన్ అన్నమాట, వీ షేప్ నెక్, అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజు స్కాలప్ బార్డర్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా టక్స్లు అనేవి వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ రెండు టక్స్లు అనేది వేసేసుకున్న తర్వాత మనము స్కాలప్ బార్డర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా క్యాన్వాస్కి 10 ఇంచ్ అన్నమాట పొడవు వచ్చేసి. నెక్కుకు ఈ విధంగా నేనైతే క్యాన్వాస్ కట్ చేసుకొని పేపర్ క్యాన్వాస్ ఐరన్ అనేది చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచి, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 15 ఇంచి పొడవు హ్యాండ్స్ వచ్చేసి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచి. ఈ మెజర్మెంట్తో మనం ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసి ఇలా ఐరన్ అనేది చేసేసుకోవాలి. లేదంటే పై కుట్టు అనేది వేసుకొని హెమ్మింగ్ అనేది లోపల పాటు చేసేసుకోవాలన్నమాట. మనమంతా ఇలా గమ్తో మనమంతా అంటించుకున్న తర్వాత ఈ విధంగా నెక్ అనేది రెడీ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్గా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ ఓపెన్కి మనం ఇలా కదలకుండా సేఫ్టీ పిన్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వలన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది నీట్గా అర్థమవుతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని అక్కడక్కడ కాట్ అనేది పెట్టేసుకొని మనం ఉల్టా చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ అనేది ఈ స్టిచ్చింగ్ వీడియోస్ చూడడం వలన మనకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది. ఈ విధంగా ఎడ్జ్కి అన్నమాట స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది ఉంచుకోకుండా ఎంత ఎడ్జ్ కంటే అంత ఎడ్జ్కి అనేది మనం నెక్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి అంతా సైజ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ అయితే ఈ విధంగా మొత్తం కూడా కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా అంతా ఇలా ఐరన్ అనేది చేసుకొని, ఐరన్ క్యాన్వాస్ అన్నమాట. ఇది పేపర్ క్యాన్వాస్ అంటారు, ఐరన్ క్యాన్వాస్ అంటారు. కొలత ప్రకారం మనం తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనకు అడ్డు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకొని మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వలన మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చి కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా కింద అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కుట్ట అనేది దగ్గరికి పెట్టుకొని మనము ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. రెండు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు లోపల సైడ్ ఉల్టా చేసుకున్న తర్వాత తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని ఎడ్జ్కు ఒక పాదం కంటే తక్కువలో మనం పెట్టుకోవాలన్నమాట.
ఇక్కడంతా ఈ విధంగా క్లాత్ లేకుండా చూసుకొని కటింగ్ చేసుకొని మనం అనేది ఈ విధంగా కచ్చా అనేది దారం దిగకుండా అక్కడక్కడ కచ్చాస్ అనేది పెట్టేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వలన మనకు నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. పై కుట్టు అనేది అవసరం లేదండి. ఈ స్కాలప్ బార్డర్కి నీట్గా సన్న కుట్టు పెట్టేసుకొని మనం ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత కాజా పట్టి ఉక్సు పట్టి అనేది మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా 1 ఇంచి 1.5 ఇంచులో మనం ఉక్సు పట్టీకి కాజా పట్టీకి తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని మనం ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా మీరు ఫాలో అవ్వండి. నీట్ ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు బిగినర్స్. ఈ విధంగా వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పెట్టాను. వీడియో అనేది అర్థం చేసుకుంటూ నేర్చుకోండి. ఇలా మనకు దారాలు అనేవి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఉక్సు పట్టి కూడా కాజా పట్టి కూడా వేసుకుందాము. ఇలా అటు ఇటు రఫ్ అనేది చేసేసుకోవాలి. ముఖ్యంగా ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకొని మనము ఈ విధంగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అనేది 3/4 హ్యాండ్స్ అన్నమాట. 15 ఇంచెస్ పొడవు, లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ 5 ఇంచ్ అన్నమాట. సేమ్ ఆపోజిట్గా ఈ విధంగా పెట్టేసుకొని మనం క్లాత్కు అంటించేసుకొని ఐరన్తో ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ మీద పెట్టి నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్కాలప్ బార్డర్ చాలా ట్రెండింగ్గా ఉందండి ఇప్పుడు. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇట్లా సెంటర్ అనేది పెట్టేసుకొని కచ్చా అనేది పెట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్కి కూడా సెంటర్ అనేది చూసుకొని ఈ సెంటర్ ఆ సెంటరు కలిసే విధంగా పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎదురెదురు పెట్టేసుకోవాలి. ఒక కచ్చా అనేది పెట్టేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా రావాలన్నమాట. మనకు స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా అవసరం అండి. ఈ ఫినిషింగ్ను బట్టే కస్టమర్ మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. మనం ఫినిషింగ్ ఇవ్వకపోతే సరిగ్గా రారు. ఈ విధంగా మనం ఎడ్జ్కి అనేది క్యాన్వాస్ మీద పడకుండా కుట్టు అనేది సన్న కుట్టు పెట్టి వేసేసుకోవాలి. టూ హ్యాండ్స్ అనేది ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఉల్టా చేసుకునేటప్పుడు రివర్స్గా మనం క్లాత్ అనేది నీట్గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఒక పాదం కంటే తక్కువలోనే మనం పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకొని ఉల్టా అనేది తిరిగేసుకోవాలి. ఈ కచ్చాలు అనేవి జాగ్రత్తగా థ్రెడ్ అనేది కట్ కాకుండా ఎడ్జ్కు ఈ విధంగా కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇలాగా
ఈ విధంగా కచ్చా పెట్టేసుకుంటే మనకు ఇట్లా టర్న్ చేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట. మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. పై కుట్టు అనేది వేస్తే క్లాత్ అనేది నీట్గా ఉండదు. ఇలా మొత్తం కూడా 2 హ్యాండ్స్ ఇదే ప్రాసెస్లో మనం టర్న్ చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మనం ఐరన్ అనేది చేసుకోవాలండి. ఈ పై కుట్టు అనేది హ్యాండ్స్కి వేసేసుకోవచ్చు, లేదు అని అంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కుట్టే వేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర అంచు అనేది వచ్చేసింది కాబట్టి కనపడదు. అదే గిన ప్లెయిన్ అయితే కనపడుతుంది కాబట్టి కుట్టు హెమ్మింగ్ చేసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. అలాగే 2 హ్యాండ్స్ అనేది అదే విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఎడ్జెస్ క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకొని కచ్చా పీస్ అంతా కూడా మర్చి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్కాలప్ అంతా కూడా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి అనేది నేను మళ్ళీ మరొక వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. లెంతీ అవుతుంది కాబట్టి వీడియో. ఇలా సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా నీట్ ఫినిషింగ్ రావడం కోసం మనం ఈ విధంగా ఇలాంటి టిప్స్ అనేవి పాటించాలి. అదేవిధంగా నెక్కు కూడా క్యాన్వాస్ మీద పడకుండా మనం కింద అనేది చిన్న కుట్టు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం. ఇలా మొత్తం కూడా నెక్ అంతా మనం కుట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అంతా కుట్టేసుకున్న తర్వాత మనం ఎడ్జ్కి అనేది క్లాత్ అనేది కటింగ్ చేసుకొని మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ ఏ విధంగా కుట్టాలి అనేది మోడళ్ళు అయితే ఉన్నాయి. 2-3 రకాలుగా నేనైతే పెట్టాను వీడియోస్. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి, నేర్చుకోండి. అదేవిధంగా కచ్చాస్ అన్నీ పెట్టేసుకొని మనం టర్న్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట. స్కాలప్ బార్డర్ ప్రిన్సెస్ కట్ అన్నమాట. ఈ విధంగా మనం పెట్టేసుకొని ఎడ్జ్కు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం కింద క్లాత్ పై క్లాత్ అనేది సాగదీయకుండా మనం నీట్గా అలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే చాలా తేడా అనేది వస్తుంది. ఇలా పై క్లాత్ అనేది అస్సలు సాగదీయకూడదు. ఉన్న వాటిల్లోనే పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా రావాలన్నమాట అంతా కూడా. సేమ్ అదే విధంగా నెక్స్ట్ది కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇక్కడ కింద పార్ట్ అనేది కొంచెం వచ్చిందనమాట ఎక్స్ట్రా, అదనేది కొంచెం ఎక్స్ట్రానే నేను పెట్టేసుకున్నానండి. సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేదు అంటే ఐరన్ అయినా చేసుకోవాలి. నేనైతే స్టిచ్చింగే వేశాను. ఇలా మొత్తం కూడా నెయిల్తో ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. కింద పీస్ వచ్చేసి మనకు రైట్ సైడ్కే తిప్పేసుకోవాలన్నమాట. మనం ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్కే తిప్పేసుకోవాలి. సైడ్కి అనేది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోకుండా ఈ విధంగా మొత్తం కూడా ఫినిషింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం క్లాత్ అనేది ఎడ్జెస్ కటింగ్ చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ కట్లన్నీ కూడా నీట్గా తిరుగుతాయి అన్నమాట. లేదంటే ఆ మధ్యలో క్లాత్ అనేది అడ్డంగా ఉండి మనకు స్కాలప్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ రాదు. ఇలా అన్నీ కూడా అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వివరంగా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. మొత్తం కూడా అదే విధంగా తిప్పేసుకొని అంతా ఐరన్ అనేది చేసేసుకోవాలి. పై కుట్టు అనేది అవసరం లేదండి. ఇక్కడ నేను అనేది హెమ్మింగ్ చేసేస్తాను నెక్కి. ఇక్కడ అనేది థ్రెడ్ పైపింగ్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్కాలప్ వద్దన్నారు. అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను నేనైతే. మీరు కావాలంటే స్కాలప్ బార్డరే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో సెంటర్లో కచ్చా అనేది పెట్టేసుకొని తిప్పి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మొత్తం కూడా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకొని భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. నేనైతే డబల్ స్టిచ్ చేస్తున్నాను. అలాగే మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్కి ఫినిషింగ్ ఇంకా బాగుంటుందన్నమాట. మనం పైన ఏ విధంగా నీట్గా ఉంటుందో లోపల కూడా ఫినిషింగ్ అదే విధంగా ఉండాలి. అప్పుడు కస్టమర్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోరండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం వలన కస్టమర్స్ ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత నేను
హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టేసుకొని భుజం నుండి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. రెండు కూడా ఇదే విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. లాగకుండా పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ ఊరికే అలా పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మన ఛానల్లో టాజల్స్ అనేవి కూడా లట్కన్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్న వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇలా మొత్తం కూడా ఫినిషింగ్ చేసేసుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 2 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్రాస్ అనేది పెట్టేసుకొని చూసుకొని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అని. లాస్ట్లో ఫోటో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఫినిషింగ్ అయిన తర్వాత నేను సైడ్ అనేది స్టిచ్చింగ్ చేయడం లేదు, వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి మీకు మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ది. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి వెళ్ళి. వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి సైడ్ అనేది నేను జాయింట్ చేయడం లేదు. మొత్తం కూడా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఈ విధంగా మొత్తం కూడా ఫినిషింగ్ అనేది ఇలా ఉందన్నమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంది కదా. ఎలా ఉందన్నది ఒక కామెంట్ అయితే చేయండి. ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా ఉంది. 3/4 హ్యాండ్స్ స్కాలప్ బార్డరు బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి వి షేప్ అన్నమాట, లీఫ్ మోడల్. హ్యాంగింగ్స్ అనేది వెరైటీగా అయితే కుట్టాను. అలాగే హ్యాంగింగ్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. మొత్తం లోపల ఫినిషింగ్ అంతా కూడా చూసారు కదా, ఏ విధంగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.